ఇప్పుడు ఈ హనీ ట్రాప్ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నాడండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రి గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పారు, ఎలా 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 ఈ అంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రోడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది, అది మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇప్పుడు సర్చ్లో కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్, ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది. సో ఇదంతా మేము ఇప్పుడు విచారిస్తున్నాం, ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. ఆ గ్యాంగ్లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ఎన్ని ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. చాలా మంది పెద్దవాళ్ళకి జరుగుతున్నాయి, కొంతమంది బయటికి రాని పరిస్థితి, పరుగులు పోతాయని చెప్పి సూసైడ్ చేసినట్టు వాళ్ళకి ఏ విధమైన మెసేజ్ ఇస్తారు సార్ బయటికి రాకుండా? ఇప్పుడు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇచ్చాము. మీరు నిర్భయంగా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకోవచ్చు, పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. నాకు ప్రతిరోజు యూఎస్ నుండి, యూకే నుండి, దుబాయ్ నుండి, వెస్ట్ ఏషియా నుండి, ఈస్ట్ ఏషియా నుండి ఫోన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్తారు. కాబట్టి మీరు కూడా నిర్భయంగా చెప్పొచ్చు. ఈ కేసులో కూడా ఈ విక్టిమ్ పేరు బయట రాకుండా చేస్తాము, మీ పేరు కూడా బయట రాకుండా చేస్తాం. కానీ మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మేము విశ్వ ప్రయత్నం చేస్తాం. అక్యూజ్డ్ సొంత తల్లిదండ్రులు లేరండి, వేరే వాళ్ళు పోషించారు. వాళ్ళు భోజనం ఇచ్చి అమ్మాయి బాగా చదివారు, అంతా అడాప్టెడ్ పేరెంట్స్ చేశారు. అంత చేసిన తర్వాత ఆ పేరెంట్స్తో కూడా మోసం చేసి బయటికి వచ్చేసారు. వచ్చి ఈమెకి అలవాటు వచ్చేసి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అలవాటు. ఆ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోసం ఈ గ్యాంగ్తో చేతులు కలిపారు. ఆ తర్వాత వల్నరబుల్ అబ్బాయిలు, డబ్బు గల వ్యక్తులు కానీ వల్నరబుల్, అటువంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి స్లోగా ఇలా వస్తారు. మంత్లో లేకపోతే 2 months వరకు ఒక అబ్బాయితో ఇలా చేసి మొత్తం డబ్బు లాగి, అబ్బాయి నుండి మొత్తం డబ్బు లాగిన తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెడతారు, లేకపోతే మొత్తం ఎక్స్పోజ్ చేస్తామని వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. అది లాగిన తర్వాత మొత్తం లాస్ట్ ఫండింగ్ స్క్వీజ్ అయిన తర్వాత ఆ అబ్బాయిని ఎట్లా మనం డస్ట్బిన్లో పాడేస్తాం, అలా డస్ట్బిన్లో పాడేసి మళ్ళీ నెక్స్ట్ అబ్బాయి వైపు వెళ్తారు. అదే ఫోటోసు, వీడియోసు అన్నీ ఫిజికల్ రిలేషన్ చేసినప్పుడు ఆ వీడియో తీసి అది చూపెట్టి మేము బయట చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్లా రకరకాల మోడస్ ఆపరండి ఉంది, బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాక్కోవడం.
విచారణ చేసే ఉంటారు. ఈ వెనుకల్లో ఎంతమంది టోటల్ ముఠా ఉందని చెప్పారు? ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు మేము డీటెయిల్స్ ఇంకా చెప్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అందుకే మేము లోతుగా విచారణ చేస్తాము, పక్కా ఎవిడెన్స్తో పట్టుకుంటాం. ఈ కేసులో విక్టిమ్ ఏంటి సార్? విక్టిమ్ ఎన్ఆర్ఐ, కానీ డీటెయిల్స్ మేము చెప్పకూడదు. చంద్రబాబు సార్ అది కాదు, ఇది భీమిలి కేసు. ఇప్పుడు నిన్న కంచరపాలెంలో ఇంకొక కేసు రిజిస్టర్ అయింది, ఇంకొకడు ధైర్యంతో ముందుకు వచ్చాడు, ఇంకొక కేసు కూడా రిజిస్టర్ అయింది అమ్మాయి మీద. అది కూడా సేమ్ కేసు, ఇలా మత్తు పదార్థాలు ఇచ్చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మొత్తం డబ్బు లాక్కోవడం జరిగింది. అది నెక్స్ట్ కేసు కూడా డీటెయిల్స్ మేము అదే ఆల్రెడీ ఇద్దరు బయటికి వచ్చారు, ఇంకా చాలామంది ఉన్నారు. మాకు తెలిసింది, రహస్యంగా తెలిసింది, కానీ పేర్లు మేము బయట పెట్టలేం. వాళ్ళు కూడా ముందుకు వస్తేనే మేము కేసు కట్టగలుగుతాం. కానీ ఇది ఒక పెద్ద గ్యాంగు, అది ఈరోజు బయట పడింది కాబట్టి, లేకపోతే ఇంకా ఎంతోమంది సఫర్ అయ్యేవాళ్ళు. సార్ నిన్న ఎయిర్పోర్ట్ స్టేషన్లోనే కానిస్టేబుల్ పైన స్టేషన్ పరిధిలోనే ఒక రౌడీ షీటర్ దాడి చేశాడు. దాని మీద అది మీ దృష్టి వచ్చింది సార్? అది దాడి చేయడం కాదు, అది ముద్దాయిని మనం అరెస్ట్ చేసి జైలు పంపిస్తూ ఉంటే అతను సొంత హెడ్ ఇలా గోడ మీద తగలడానికి సెల్ఫ్ హార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, దాడి కాదు. అప్పుడు అతను ఆ కానిస్టేబుల్ అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి పోతే అతనికి చిన్న ఏదో గాయం తగిలింది, అది సెల్ఫ్ హార్ట్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అది నేను వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళే నాకు చెప్పారు.